హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. నేను ఈ వీడియోలో బ్రేక్ఫాస్ట్ రెసిపీ పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసాయో చూపిస్తున్నాను. చూడండి. ఈ పొంగనాలు ప్రిపేర్ చేయడానికి ముందుగా రేషన్ బియ్యాన్ని 1 కప్ తీసుకున్నాను. ఇందులో పావు కప్పు, మనం బియ్యం ఎంత తీసుకుంటామో పావు వంతుగా మినప్పప్పును శనగపప్పును తీసుకోవాలి. నేను 1 కప్పు బియ్యం తీసుకున్నాను కదా, పావు కప్పు మినపు, పావు కప్పు శనగపప్పును తీసుకున్నాను. అలాగే కాస్త మెంతులు వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ బియ్యం మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానిపోయిన బియ్యాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత 10 గంటల పాటు ఈ పిండి ఫర్మెంట్ అవ్వాలి. మూత పెట్టేసి పక్కన పెట్టిస్తున్నాను. చూడండి, మార్నింగ్ లేచేసరికి ఈ పిండి ఫర్మెంట్ అయిపోయింది చక్కగా. ఇందులో తగినంత ఉప్పు, వంట సోడా వేసేసి కలిపేసుకున్నాను. మనం దోసపిండి కానీ పొంగనాల పిండి ఏదైనా కానీ ఫర్మెంట్ అయిన తర్వాత మాత్రమే మనం యూజ్ చేయాలి. ఆ తర్వాత ఈ పొంగనాల పిండిలో తాలింపు వేసుకున్నాను. అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని కలుపుకుంటున్నాను. తాలింపు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటాయండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పొంగనాల ప్యాన్ పెట్టేసుకొని కాస్త ఆయిల్ వేసేసాను. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇందులో కొంచెంగా పిండిని వేసేసుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పొంగనాలు 2 వైపులా కాల్చుకోవాలి. పిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పొంగనాలు. మనం ఈ పిండి మిక్సీ పట్టి ఇచ్చేసామంటే పిల్లలు కూడా ఈజీగా చేయొచ్చు. ఇలా 2 వైపులా ఆయిల్ వేసేసి మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇందులో మనం మినప్పప్పు వేస్తాం కాబట్టి హెల్తీ కూడా అండి. ఎంతో టేస్ట్గా ఉండే పొంగనాలు తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్, అదేవిధంగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పొంగనాలకి పల్లి చట్నీ అండ్ టమాటో చట్నీ కూడా చాలా బాగుంటాయి. ఒకవేళ చట్నీ అవసరం లేకుంటే మనం ఇందులో అంటే పొంగనాల పిండిలో పచ్చిమిర్చి పేస్ట్ లేదా రెడ్ చిల్లీ పేస్ట్ వేసేసి కూడా ఇలాగే పొంగనాలు చేసుకొని తినేసేయచ్చు. చూడండి, ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ ఎంతో హెల్తీ అయిన పొంగనాలు రెడీ అయిపోయినట్టే. ఈ పొంగనాలకి నేను పల్లి చట్నీ చేశాను. వావ్, చాలా బాగా వచ్చాయండి, చాలా బాగా కుదిరింది. ఓకే అండి, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.